నమస్కారం. నేను మీ కాకి వినోద్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, ఒక రాజు పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా చేసుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారు ప్రజలు రాజుగారి పుట్టినరోజు కదా అని చెప్పేసి వారికి తోచినటువంటి బహుమతులు తీసుకొచ్చి ఆ రాజుగారికి ఇవ్వడం జరుగుతుంది. అలా ఇస్తున్న సందర్భంలో ఒక వేటగాడు మాత్రం అడవిలోకి వేటకు వెళ్ళి 2 చిలకలను పట్టుకొని వస్తాడు. పట్టుకొని వచ్చి ఆ రాజుగారికి ఇస్తాడు అనమాట. ఇచ్చి ఆ రాజుగారికి ఏమని చెప్తాడంటే, రాజుగారు ఇవి 2 చిలకలు చాలా బాగా మాట్లాడతాయి రాజుగారు అని చెప్పి ఆ రాజుగారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంబటే అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒక దొంగను పట్టుకొని వస్తారు. పట్టుకొని వచ్చి రాజుగారు ఇగో ఈ గజ దొంగను మేము పట్టుకొచ్చాం, బంధించండి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అరే, నా సైనికులు ఒక గజ దొంగను, ఈ రాజ్యంలో అన్ని దొంగతనాలు జరుగుతున్నాయి కదా, అలాంటి దొంగతనం చేస్తున్నటువంటి సైనికులు గజ దొంగను పట్టుకొచ్చారంటే వీరికి ఎవరైనా ఒక బహుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రాజుగారు ఏం చేస్తారంటే ఇందులో ఉన్నటువంటి ఒక చిలుకని ఇస్తారనమాట. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక పూజారి వస్తాడు. పూజారి వచ్చి ఆయనకు దీవించి వేద మంత్రాలతోటి అక్షంతలు మీదేసి వెళ్తుంటే, అరే ఇంత పెద్ద పూజారి వచ్చాడు, ఇతను కూడా నేను బహుమతి ఇవ్వాలని చెప్పేసి ఇంకో చిలుకను ఈ అయ్యగారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 చిలుకలను వీళ్ళు తీసుకొని పోయిన తర్వాత మళ్ళీ సంవత్సరం బర్త్డే వేడుకలు దగ్గరికి వస్తుంటాయి. అరే, నేను గత సంవత్సరం సైనికులకు ఓ చిలుకను, నాకు పూజ చేసినటువంటి అయ్యగారికి ఒక చిలుకను ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఆ చిలుకలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ సైనికుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళిన ఏమంటే ఆ చిలుక దగ్గరికి వెళ్తే ఆ చిలుక మాట్లాడుతూ ఉంటుంది. పట్టుకోండి ఆ గజ దొంగను, పరిగెత్తుతున్నాడు, పట్టుకోండి, తన్నండి, అతన్ని బంధించండి, అతన్ని కొట్టండి, అతన్ని చిత్రహింసలు పెట్టండి అని చెప్పడం జరుగుతుంది ఈ చిలుక. ఈ చిలుకను చూసిన తర్వాత అయ్యగారికి ఇచ్చిన చిలుక దగ్గరికి వెళ్తారు. వెళ్తున్నప్పుడే ఆ చిలుక ఏమంటుందంటే, నమస్కారం అండి, రండి, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి, దేవుని ప్రసాదం తీసుకోండి, ఆరతి తీసుకోండి, బాగున్నారా అని అడగడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడున్న సమాజంలో ఈ 2 చిలుకలను చూస్తే మనకు అర్థమవుతుంది ఏంది అంటే, ఇప్పుడున్న యువత నీ స్నేహం ఎలా ఉండాలి అంటే, చెడువారి దగ్గర ఉంటే చెడ్డగానే మారుతుంది నీ స్నేహం, మంచి వారితోటి స్నేహం చేస్తే మంచిగా ఉంటుంది. చెడువారు అంటే ఎలా అంటే, ఇక్కడ సైనికుల దగ్గర ఉన్న చిలుక మొత్తం ఏమి తయారైంది, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేకపోతే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను హింసించడానికి, సమాజంలో దురలవాట్లకు అలవాటైనటువంటి చిలుక ఆ సైనికులు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మారింది ఈ చిలుక. ఇక్కడ అయ్యగారి దగ్గర ఉన్న చిలుక ఏం చేసింది, రండి కూర్చోండి, మరి బాగున్నారా, ఏం చేస్తున్నారా అని మర్యాదతోని మంచి పద్ధతిని నేర్చుకుందన్నమాట. మనం ఉన్న ఈ సమాజంలో మన స్నేహం ఏ విధంగా ఉండాలంటే, ఈ అయ్యగారి దగ్గర అయితే ఏ చిలుకైతే మర్యాదగా మాట్లాడి సంస్కారం నేర్చుకుందో ఆ విధంగా మన పద్ధతులు ఉంటేనే సమాజంలో విలువలతో కూడిన జీవన విధానం మనం ఈ రోజులలో బతుకుతామనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం.